సిల్వరు డమాల్. మరి ఫ్యూచర్ కాంట్రాక్టులో లక్షకు పైగా తగ్గుదల. నిన్న మొన్నటి దాకా చుక్కలంటిన వెండి ధర ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. గురువారం నాటి ధరల క్రాష్ శుక్రవారం కూడా కొనసాగింది. ఒక్కరోజే ఏకంగా లక్షకు పైగా తగ్గింది. మార్చి 2026న సిల్వర్ ఫ్యూచర్ ట్రేడింగ్లో శుక్రవారం రాత్రి భారీగా పతనం చోటు. గరిష్ట రికార్డు కిలో 4,20,000కు చేరిన ధర భారీ సెల్ ఆఫ్ కారణంగా 2,91,000కు పడిపోయింది. సో మార్చి కాంట్రాక్టు ఇంట్రాడే క్లోజ్ గురువారం 3,99,890 నమోదు కాగా శుక్రవారం రాత్రి 2,91,000 అంటే 1,08,000 పడిపోయింది. ఒక్కరోజే 27% పడిపోయింది. సో 1,08,000కు పడిపోయింది. గడిచిన 15 ఏళ్లలో ఒక్క రోజులో నమోదైన అతిపెద్ద పతనం ఇదే. సో నిన్ననే అనుకున్నాం పెరుగుట విరుగుట కొరకే అని మనం. సో ఎంత పెరిగితే అంత విరుగుతుంది అని అదే స్థాయిలో 4,20,000కు పోయి ఒక్కటేసారి 1,08,000 డమాల్ అన్నది విరిగింది. ఒక్క రోజులో నమోదు అదే పతనం. ఏంది డే రేంజ్ చూస్తే ఐ రేంజ్ 3,89,986 నుంచి 2,91,922 వద్ద నమోదైంది. సో ఇంకా ఏంది వీళ్ళది ఏంది సిల్వరు డమాల్ ఉన్నది. బంగారం కూడా అట్లనే ఉన్నది. బంగారం పరిస్థితి కూడా ఏమీ బాగలేదు. బంగారం పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే ఇక్కడ చూడొచ్చు. నిన్న బంగారం కూడా హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల బంగారము ధర 21,860కి పైగా తగ్గింది. దాదాపుగా 22,000కు తగ్గి 1,57,840 వద్ద ఆగిపోయింది. అంతకుముందు ఎంత ఉన్నది 1,89,000 ఏమో 2,89,000 ఉన్నది. బంగారం ధర మరి అబద్ధాలు 2 కొండ దిగిన వెండి. సో ముగింపు ధరలు 1,79,700, 3,99,000. కమోడిటీలో ట్రేడింగ్ జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ఏప్రిల్ కాంట్రాక్టు ధర 1,80,499 వద్ద ప్రారంభమై 1,83,493 రూపాయలకు గరిష్ట స్థాయి తాకిన తదుపరి 1,50,840 వద్ద కనిష్ట తాకి అక్కడే ముగిసింది. 18% బంగారము, 27% వెండి పతనమైనవి. కిలో వెండి 3,83,900 ప్రారంభమై 3,89,986 పెరిగి 2,00,000 వద్ద. ఇది 27%, అది 18% పడిపోయింది. సో ఓవరాల్గా నిన్న 27%, 2011 తర్వాత ఇప్పుడే బంగారం ధర 15%, ఇంతవరకు 15%, 18% ఇంతవరకు పడిపోయింది లేదు. అదేవిధంగా 27% కూడా ఇంతవరకు పడిపోయింది లేదు. ఇంత స్థాయిలో పెరిగింది లేదు, ఇంత స్థాయిలో తగ్గింది లేదు. పెరుగుట విరుగుట కొరకే అనేది మరోసారి నిరూపితమైంది.